పార్లమెంటరీ పార్టీ మీటింగ్ ముగిసిన తర్వాత ఎనెక్స్ నుంచి పాదయాత్రగా పార్లమెంట్కి వెళ్తున్నారు రాహుల్ గాంధీతో పాటు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఎంపీలందరూ కూడా ఈ పార్లమెంటరీ పార్టీకి సంబంధించినటువంటి భేటీలో పాల్గొన్నారు. ప్రస్తుతం మనం విజువల్స్ లో చూడొచ్చు. ఎన్ఎక్స్ నుంచి రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, కేసీ వేణుగోపాల్ అలాగే ఇతర కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన సభ్యులందరూ కూడా పాదయాత్రగా వెళ్తున్నారు. మోదీ అదానీ బాయ్ బాయ్ అంటూ ప్రింట్ అయినటువంటి ఒక బ్యాగ్ ని ప్రస్తుతం చూపిస్తా ఉన్నారు. దీన్ని పార్లమెంట్ కి ప్రియాంక గాంధీ దానికి సంబంధించినటువంటి బ్యాగును ప్రస్తుతానికి ప్రింట్ అయినటువంటి బ్యాగ్ని ప్రస్తుతం తీసుకొని వస్తున్నారు. దీన్ని నిరసనగా, ఎందుకంటే పార్లమెంటు సమావేశాలు స్టార్ట్ అయినప్పటి నుంచి కూడా అదానీకి సంబంధించినటువంటి వ్యవహారం పైన చర్చ పట్టుబడుతున్నారు. అమెరికాకు సంబంధించినటువంటి కోర్టులు ఏవైతే నివేదికలు ఇచ్చాయో వాటిపైన ప్రధాని సభలో సమాధానం చెప్పాలి. దానికి సంబంధించినటువంటి వ్యవహారానికి సంబంధించి జాయింట్ పార్లమెంటరీ కమిటీ ఒకటి వేసి దానిపైన పూర్తి స్థాయిలో విచారణ చేపట్టాలి. దాంతోపాటు ప్రధాని సభకు హాజరయ్యి ఈ వ్యవహారానికి సంబంధించి ఏం జరిగిందనే దానిపైన దేశ ప్రజలకు సమాధానం చెప్పాలి అనేటువంటి డిమాండ్ తోటి కాంగ్రెస్ పార్టీ ఈ ఆందోళన చేస్తోంది. ఇటు కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఒక అదానీ అంశమే కాదు, మణిపూర్కు సంబంధించినటువంటి వ్యవహారంలో కూడా కాంగ్రెస్ పార్టీ ఆందోళన చేస్తుంది. దానికి సంబంధించి నిన్ననే జంతర్ మంతర్ వేదికగా మణిపూర్కు సంబంధించినటువంటి వ్యవహారంలో కాంగ్రెస్ పార్టీ తన వైఖరిని, ఎందుకంటే మణిపూర్లో కూడా దాదాపుగా 15 నెలల నుంచి కూడా అక్కడ ఆందోళనలు జరుగుతూ ఉన్నాయి. వాటికి సంబంధించి అడ్డుకోవడంలో బీజేపీ ప్రభుత్వం విఫలమైందనేది ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ చేస్తుంది. ఇక మరోవైపు అదానికి సంబంధించి దేశంలో దేశ సంపదతో పాటు ఇటు ప్రపంచంలో అమెరికా లాంటి దేశాల్లో కూడా లంచాలను ఎరగా చూపెట్టి ఇటు అదాని ఏ విధంగా కాంట్రాక్టులను కొల్లగొడుతున్నారు, తద్వారా దేశానికి జరుగుతున్నటువంటి నష్టం కావచ్చు, అలాగే దేశంలో ఉన్నటువంటి ప్రతి గల్లీ నుంచి మొదలు పెట్టుకుంటే ఢిల్లీ వరకు ప్రతి రంగంలో కూడా అదానికి ఆయోచితంగా బీజేపీ ప్రభుత్వం లబ్ధి చేకూరుస్తుంది అనేది ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి ఆరోపణ. వాటిపైన జాయింట్ పార్లమెంటరీ కమిటీ వేసి విచారణ జరిపించడంతో పాటు ఇటు ప్రధాని సభలో సమాధానం చెప్పాలి. ఖచ్చితంగా అదానీ పేరు పార్లమెంట్లో లేవనెత్తగానే ఇటు రెండు సభలను కూడా వాయిదా వేస్తున్నారు. ప్రతిపక్షాల గొంతు నొక్కేటువంటి ప్రయత్నం చేస్తుంది బీజేపీ పార్టీ చేస్తుంది అనేది ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ నుంచి వస్తున్నటువంటి ఆరోపణ. చర్చకు సంబంధించి తాము సిద్ధంగా ఉన్నాము, ఇటు నోటీసులు ఏ విధంగా ఇచ్చినా అన్ని నోటీసులను కూడా తిరస్కరిస్తూ స్పీకర్ ఇటు రాజ్యసభలో కావచ్చు లేకపోతే లోక్సభలో కావచ్చు ఇచ్చేటువంటి వాయిదా తీర్మానాలన్నింటినీ కూడా వారు తిరస్కరిస్తూ సభను సజావుగా సాగించడం లేదు, అసలు సభను నడిపే ఉద్దేశమే బీజేపీ పార్టీ లేదు అనేది దానికి తగ్గట్టుగానే ప్రస్తుతానికైతే రోజు కూడా పార్లమెంట్ లో ఏదో ఒక రూపంలో నిరసన ప్రదర్శనలు అయితే ప్రస్తుతానికి కాంగ్రెస్ పార్టీ కొనసాగిస్తుంది. ఈరోజు కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ సమావేశాన్ని ఏర్పాటు చేసి దాంట్లో పార్లమెంట్లో అనుసరించాల్సినటువంటి వ్యూహాలపైన ప్రత్యేకంగా చర్చ జరిపారు. ఆ తర్వాత అక్కడి నుంచి నేరుగా అనెక్స్ నుంచి నేరుగా ప్రస్తుతానికి పార్లమెంట్ వరకు కూడా ఎక్కడైతే మకర ద్వారం నుంచి రోజు ప్రొటెస్ట్ చేస్తున్నారో అక్కడి వరకు కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఎంపీలందరూ కూడా పాదయాత్రగా చేరుకుంటున్నటువంటి पर साथ नहीं मिल रहा है। आज कांग्रेस के सांसदों की है मुद्दे पर आज भी विपक्षी सांसदों के इसमें नहीं शामिल हुआ। विजयलक्ष्मी सांसदों के द्वारा
प्रधानमंत्री सदन में आओ, सदन में आओ की नारेबाजी के साथ तमाम विपक्षी प्रधानमंत्री सदन में आओ, सदन में आओ। अदानी के मुद्दे पर एक बार फिर से प्रदर्शन किया जा रहा है। संसद सभा भवन परिसर में